ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురువుగారితో మాట్లాడి కాలసర్ప దోషం అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరైనా జాతక సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద టాప్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడండి. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అసలు కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప దోషం అంటే ఏంటి? నిజంగా కాలసర్ప దోషం అనేది ఉందా? భయాలు ఏంటి దానికి సంబంధించి? కాలసర్పదోషము అనేటువంటిది ప్రస్తుతం చాలా చోట్ల వినిపిస్తున్నటువంటి సాధారణమైనగా సమస్యే. అయితే ఎందుకు సాధారణం అన్నానంటే ఇక్కడ ఆ పదానికి కూడా ఒక అర్థం ఉంది. పూర్వకాలంలో కేవలం రాజ్యము, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులకి మాత్రమే వర్తింపదగిలేటువంటి విధంగా మనకు పరాశరుల వారు చెప్పారు. ఈ కాలసర్పదోషం గురించి చాలా కొద్ది విషయ జ్ఞానం మాత్రమే మనకు బృహత్పరాశర హోరాశాస్త్రంలో మనకు ఉంటుంది. అంత పెద్దగా దీని గురించి గొప్పగా విపులీకరించలేదు. కానీ నవీన కాలానికి సంబంధించినటువంటి పరివర్తనలో భాగంగా ఉన్నటువంటి జ్యోతిష్యులలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాక్కుని వరప్రసాదంగా పొందినటువంటి కాళిదాస మహాకవి వారు రచించినటువంటి ఉత్తర కాలామృత గ్రంథంలో ఈ యొక్క కాలసర్పదోష వివరణ గురించి వివరంగా చెప్పారు. అయితే చాలామంది పండితులు 108 రకాల కాలసర్పదోషాలని, 64 రకాల కాలసర్పదోషాలని, లేదా 365 రకాల కాలసర్పదోషాలని చెబుతుంటుంటారు. కానీ ఆ యొక్క కాళిదాస విరచితమైనటువంటి ఉత్తర కాలామృత గ్రంథ ప్రకారము కేవలం 12 రకాలైనటువంటి కాలసర్పదోషములు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ యొక్క కాలసర్పదోషానికి ఇప్పుడు ఏ విధంగా అనువదించబడుతుందనంటే, ఇప్పుడు మనకు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ప్రజలే రాజులుగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఆ కాలంలో ఏం చెప్పబడింది? రాజుకి రాజ్యానికి మాత్రమే కాలసర్పదోషం. కానీ ఇప్పుడు ప్రజలే రాజులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిర్ణయిస్తేనే ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి అనేటువంటిది జరిగేది. కాబట్టి రాజు నిర్ణయమే ప్రధానం కాబట్టి ప్రజలే రాజులు కాబట్టి ఈ కాలసర్పదోషము ఈ యొక్క నవీన కాలయుగానికి ప్రజలకి కూడా ఆపాదించబడుతుంది. అయితే చాలామంది అనుకుంటుంటారు కాలసర్పదోషం వల్ల వివాహం కాలేకపోయినా, సంతానం కలగకపోయినా, అలాగే ఇంకా ఇతరత్ర కోర్టు సమస్యలు ఇంకా ఎలా ఉన్నా, ఇవన్నీ కూడా జటిలమైన సమస్యలకన్నిటికీ కూడాను ఏదో బూచి చూపించినట్టుగా కాలసర్పదోషాన్ని బూచి చూపిస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంతమంది. కాబట్టి కాలసర్పదోషం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచ అత్యంత కుబేరుడుగా ఒక 3 దశాబ్దాల పాటు వెలుగొందినటువంటి ఈ బిల్ గేట్స్ కూడా కాలసర్పదోషంలో జన్మించిన వారే. ఈ యొక్క జగత్తుకి ఆధ్యాత్మిక గురువుగా ఉన్నటువంటి అన్ని మతాలని ఏకం చేసి పంచాయతన విధానంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆసేతు హిమాచలం 3 సార్లు కాలి ప్రదక్షిణ చేస్తూ యొక్క దేశాన్ని అంతా ఉద్ధరించినటువంటి వాడు ఆదిశంకరాచార్యుల వారు. వారు కూడా కాలసర్పదోషంలోనే జన్మించారు. చిరంజీవి సినిమా హీరో కాలసర్పదోషంలోనే జన్మించారు. ఈ దేశాన్ని పరిపాలించే కాదు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు మరియు అనేక మంది గవర్నర్లుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కూడా కాలసర్పదోషంలో జన్మించినటువంటి వారే. కాబట్టి కాలసర్పదోషం అనగానే భయపడాల్సినటువంటి పని లేదు. కాకపోతే లక్షాధికారి కూడా కొంత భిక్షాధికారిగా అయ్యే అవకాశం కొన్ని కాలసర్పదోషాలలో. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రాహువు కేతువుల మధ్య చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు పడ్డా అది కాలసర్పదోషమే. రాహువుతో కేతువుతో చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా అది కాలసర్పదోషము భంగమవుతుంది. కాబట్టి ఎవరైనా కాలసర్పదోషం గురించి చెప్పినట్లయితే ముందు మీ యొక్క జన్మ కుండలిని లేదా మీ బర్త్ చార్ట్ని మీరు చూసుకోండి. రాహుకేతులతో ఏ గ్రహం, చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా అది కాలసర్పదోషం కాదు. రాహుకేతుల మధ్య కొన్ని గ్రహాలు ఇటువైపున ఉండి ఇటువైపున ఏదైనా చంద్రుడు తప్ప ఇతర ఏ గ్రహాలు ఉన్నా అది కాలసర్పదోషము కాదు. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాలసర్పదోషానికి ప్రధానంగా నిజాయితీగా పనిచేస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తికి ఏ కాలసర్పదోషము కూడా ఇబ్బంది పెట్టదు. ఇది నా స్వానుభవంలో చాలామంది, నా వ్యక్తిగతమైనటువంటి పర్యవేక్షణలో చాలామంది జాతకాల్లో చూసినటువంటిది. కాబట్టి ఏమాత్రం కూడా వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు భయపడాల్సిన పని లేదని చెప్పవచ్చు. రైట్ గురువు గారు, కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో. నమస్కారం అండి సురేష్ బాబు గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? నా గురించి.
ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 12/4 12/4 సంవత్సరం 1975 టైం చెప్పండి. 6:25 PM. ప్లేస్ ప్లేస్ అండి, ప్రదేశం ఎక్కడ పుట్టారు? కోట, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. గురుగారు చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ చూసి కొంచెం వ్యాపార రాజకీయము ఎట్టుంది ఇప్పుడు? ఓకే, మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? చూపించలేదు గురువు గారు, ఎప్పుడు చూపించలేదు ఇప్పటివరకు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ప్రస్తుతం రాహు మహాదశ. ఈ రాహు మహాదశ తృతీయ స్థానంలో స్థితి పొంది ఉండడం, దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడాను యోగకారకుడై ఉండడం. ప్రధానంగా గమనించినట్లయితే ఈ ఆలోచన 2021 నుంచి ఈ రాజకీయ ప్రస్తావనలో ఉండాలనే ఆలోచన ఎక్కువగా కలిగిందండి మీకు? హలో, అవునండి గురువు గారు. 2021 నుంచి గ్రహదశ మారింది కాబట్టి ఆ ప్రభావం మీకు చూపుతుంది. ప్రస్తుతం రాహులో గురువు యొక్క అంతర్దశ కాబట్టి 2026వ సంవత్సరం నుంచి మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అంటే ఇప్పటి నుంచి 25వ సంవత్సరంలో 24లో బాగుండదని కాదు, మీరు బాటలు వేసుకోండి పైకి ఎదగడానికి. ఎందుకనంటే సమయము సందర్భం వచ్చినప్పుడు గ్రహము రాజయోగాన్ని కలగజేస్తుంది. కాబట్టి 2026 నుంచి రాజయోగాన్ని కలగజేసేటువంటిది 2031 జూలై వరకు ఉంది ఆ యొక్క సంబంధించినటువంటి రాజయోగ దశ. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఏం వ్యాపారం చేస్తున్నారు నాయన మీరు? మేము ఆక్వా ఫీడ్స్ బిజినెస్ స్వామి. ఏనాయనా? గురువు గారు, ఆక్వా ఫీడ్ రొయ్యల మేత. రొయ్యలు అంటే ఫుడ్కు సంబంధించినటువంటిది ఇది. కాబట్టి రాహు లింక్ కూడా వచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్లోకి కూడా మీరు 2021లో వచ్చారా? 2000 నుంచి మా ఫీల్డ్. ఏనాయనా? 2000 నుంచి ఉన్నాను. 2000 నుంచి ఉన్నారు అంటే ఈ యొక్క సంబంధించినటువంటిది జాతకరీత్యా రవి మహాదశ. కాబట్టి ఈ రవి మహాదశ తదనంతరం ఈ రాహు మహాదశనే మీకు యోగిస్తుంది. అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఉన్నప్పటికీ 2021 నుంచి ఫుడ్కు సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి వాడు గురువు. ఆ గురువు స్వక్షేత్రంలోనే స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేటువంటి స్వభావం. కాబట్టి మీరు ఏంటంటే బుధుడికి గురువుకి జపతర్పణ హోమాదులు, అలాగే ప్రతి గురువారం రోజున అన్నదాన కార్యక్రమము, గురువారం రోజున శనగలు బ్రాహ్మడికి దానం చేయడం, లేదా బెల్లం నీటిలో నానబెట్టినటువంటి శనగల్ని ఆవుకు తినిపించండి గురుహోరలో ఉదయం 6 to 7 మధ్యలో కానీ, లేదా 1 గంట to 2 మధ్యకాలంలో కానీ. మీ జాతకంలో పితృదోష ప్రభావం కనబడుతుంది కాబట్టి అవకాశం ఉంటే ఈ పితృదోష నివారణ కార్యక్రమాన్ని జరిపించుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే జీవితంలో పైకి రావాలనుకున్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి కుండలి దోషాలు అనేటువంటివి ఉండకూడదు. ఈ కుండలి దోషంలో ప్రధానంగా నవాంశలో మీ యొక్క జాతకరీత్యా పితృదోష ప్రభావం కనబడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి. శుభం భూయాత్. ఇటు గురువు గారు ఇంకొక కాలర్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. ప్రమోద్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు ప్రమోద్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? నా గురించి అండి. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/09/1982. ఓకే, మార్నింగ్ వచ్చేసి 9 AM to 9:30 మధ్యలో పుట్టాను. ఓకే, బిఫోర్ 10. ప్రదేశం బషీర్బాగ్, హైదరాబాద్. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని? నా జాతకం తెలుసుకుందాం అనుకుంటున్నాను గురువు గారు. ఇప్పుడు నేను ప్రైవేట్ ఎంప్లాయీ, ఓకే, ఫోన్పే కంపెనీలో చేస్తాను. ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందని తెలుసుకుందాం. మంచిది నాయన. జాతకంలో ప్రధానంగా చెప్పినట్టుగా అంటే ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? లేదండి, లేదు. కాబట్టి వ్యాపారంలో ఉండాలనేటువంటి ఆలోచన ప్రస్తుతం రాహు మహాదశలో 2023 డిసెంబర్ 24వ తారీఖు నుంచి 2026 జూలై వరకు ఉంటుంది. మీ యొక్క జన్మించిన లగ్నానికి బుధుడు సహజంగానే యోగకారకుడు, నవమాధిపతి. ఆ బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో పొంది ఉండి లాభాధిపతితో కలిసి ఉండి ప్రధానంగా యోగకారకుడైనటువంటి శనిగ్రహంతో కలిసి ఉండడం ఈ కారణం చేత విశేష రాజయోగం అనేటువంటిది మీ జాతకంలో ఉంది. 2000 అంటే
ఈ గత 5-6 నెలల నుంచే మీకు ఈ రకంగా సొంతంగా ఉండాలనే ఆలోచన ఎక్కువగా కలిగిందండి? అవును గురువు గారు, ఒక 6 months ఈ ఇయర్ నుంచి ఇక ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇంతకు ముందు కూడా ఉండేది కానీ ఇప్పుడు ఇక ఎక్కువ అయ్యింది చేసుకోవాలి బిజినెస్ అని. కాబట్టి మీ యొక్క జాతకరీత్యా గ్రహ దశకి అనుగుణంగానే మీ యొక్క జాతకంలో మార్పులు కనబడుతున్నాయి. వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. అంటే ఏం వ్యాపారం చేద్దామని అనుకుంటున్నారు మీరు? నేను హోటల్ ఫీల్డ్ అయినా లేకుంటే ఇంకా వేరేది ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నా గురువు గారు. ఆయిల్కి సంబంధించిన బిజినెస్. హోటల్ ఫీల్డ్ ఆయిల్కి సంబంధించినటువంటిది అన్నారు. హోటల్ అంటే ఫుడ్కి సంబంధించి. జన్మించిన లగ్నానికి యోగకరుడు కాదు. ఆయిల్ అన్నారు కదా, ఎడిబుల్ ఆయిల్ అయినా కానీ ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఆయిల్ కానీ ఏదైనా కానీ దాంట్లో మీరు ప్రయత్నం చేయండి, జీవితంలో పైకొస్తారు. మీ జాతకంలో కాలసర్పదోషం ఉంది నాయన. కాబట్టి కాలసర్పదోష నివారణ పూజ అనేటువంటిది ఒకసారి మీరు జరిపించుకోండి. మోపిదేవి క్షేత్రంలో కానీ కుక్కి క్షేత్రంలో కానీ వెళ్ళి తప్పకుండా మీరు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో ముందుగా ఈ దోష పరిహారం చేసుకొని మీరు చేసుకోండి. అట్లాగే ఈ యొక్క సంబంధించినటువంటిది జాతకరీత్యా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహారం భుజించకుండడం, ఇవన్నీ ప్రయత్నం చేయండి. తప్పకుండా జీవితంలో పైకొస్తారు. శుభం భూయాత్. చండీ ప్రియ గారు అందుబాటులో ఉన్నారు గురువు గారు, తనతో కూడా మాట్లాడదాం. ప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే, మీరు ఎక్కడ పుట్టారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఒకసారి? 7/3/1982 9 to 10. ఓకే, టైం అండి? 9 to 10 PM అండి. ఓకే, ఉదయమా? ఓకే ఓకే, పిఎం అన్నారు. ఓకే, ప్రదేశం? విజయవాడ అండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అసలు మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి గురుగారు, దాని గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం చంద్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ ప్రారంభమైందమ్మా. 2024 మార్చి 27 నుంచి 2025 సెప్టెంబర్ వరకు. కాబట్టి రుణస్థానాధిపతి అయినటువంటి గురువు యొక్క అంతర్దశ. చంద్రుడు యోగించేటువంటి గ్రహమే, కానీ రుణస్థానాధిపతి అయినటువంటి గురువు అంతర్దశ. అట్టి గురువు వక్రీకరించి ఉండడం, ప్రధానంగా శత్రుస్థానం. రుణస్థానం అంటే ఏం తెలియజేస్తుంది? 6వ స్థానం అంటే రుణస్థానము, శత్రుస్థానము, రోగస్థానము. అలాగే ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పనులలో కొన్ని ఆటంకాలని సూచిస్తుంది. అపోక్లీబముల యొక్క స్థానము కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం ఉంటే కనుక గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా 16 గురు చరిత్ర పారాయణాలు చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. గురువారం రోజున వృద్ధాశ్రమంలో కానీ, వృద్ధులకి కానీ, అనాథలకి కానీ ఏదైనా తినే పదార్థాలు పంచిపెట్టండి, మంచి జరుగుతుంది. ఈ చంద్రమహాదశ యోగిస్తుందమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. దైవానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. సురేష్ బాబు గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సురేష్ బాబు గారు. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి June 6, 1972 అండి. ఉదయం 4:20 నుంచి 4:30 మధ్యలో. ఓకే, ప్లేస్ అండి? హైదరాబాద్ అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడానమ్మా. నమస్కారం సార్. నమస్కారం పంతులు గారు. ఆయుష్మాన్ భవ. చెప్పండి గురుగారు, ఇది అంటే నేను ఏ రంగంలో నాకు మంచిగా ఉంటుందని తెలుసుకోవచ్చా అని. నేను ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే, 5 జూన్ 1972 కదండి? 6 జూన్. ఓకే, 72 కదా సంవత్సరం? అవునండి, 72. ఓకే, అంటే మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదండి. ఓకే, ప్రస్తుతం ఏంటంటే జాతకరీత్యా శుక్రుని యొక్క అంతర్దశ, ఆ శుక్రుని యొక్క దశ ప్రారంభమైంది. 2032 ఫిబ్రవరి వరకు ఉంటుంది. శుక్ర మహాదశలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి యొక్క అంతర్దశ ఏంటంటే గురువు యొక్క అంతర్దశ. కాబట్టి ఈ ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ 2022 నుంచి 24 డిసెంబర్ వరకు మీ యొక్క జాతకరీత్యా, అంటే 2022 ఉగాది నుంచి ఈ చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో కానీ ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతున్నాయా? మీకు లాస్ అనేది ఎక్కువగా కనబడుతుంది? డబ్బులు ఇచ్చి తిరిగి రాకపోవడం కానీ అట్లా కనబడుతున్నాయా?
1-2 జరిగాయి గురుగారు. కాబట్టి ఈ 24 డిసెంబర్ వరకు మార్పు చేయకండి, జీవితంలో చక్కగా ఉంటుంది. తదనంతరం మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కంటే కూడా మీరు ఇంకా ఏదైనా కానీ వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఎందుకంటే రుణస్థానాధిపతి రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూకారక గ్రహం రుణస్థానంతో కలిసి ఉండడం అంటే అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రభుత్వపరమైనటువంటి రంగంలో అభివృద్ధి ఉంది. అంటే గవర్నమెంట్ కాంట్రాక్టులు ఏదైనా తీసుకునే ఉద్దేశం ఉందా మీకు? ఎందుకంటే ఆ ప్రయత్నం చేయండి, బాగా లాభిస్తుందండి. ఓకే ఓకే గురుగారు, ఆ విధంగా చేస్తాను. మరి సిద్ధించాలి కదా గురుగారు? ఏనాయనా మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రయత్నాలు చేస్తాను కానీ సిద్ధించాలి కదా, అంటే దానికి సరిపడా పెట్టుబడులు ఇవి కావాలి మనకి కదా. చిన్న చిన్న వాటికైనా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ప్రభుత్వపరమైనటువంటి సొమ్ము తినే యోగం జాతకరీత్యా ఉంది. అది జాబ్ చేసైనా చేయొచ్చు, లేదా కానీ ఇంకేదైనా కానీ ఆ ప్రభుత్వ భవనాల సముదాయంలో ఏదైనా షాప్ లాంటిది పెట్టుకొని ఆ వచ్చేటువంటి విజిటర్స్ ద్వారా కూడా మీరు ఏదైనా ఆ విధంగా ఆ ప్రభుత్వానికి విజిటర్కి సంబంధించి ఏదైనా లావాదేవీలు జరిగే దాంట్లో మీరు భాగస్వాములే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఒక R&B బిల్డింగ్ దగ్గర ఒక జిరాక్స్ షాప్ పెట్టుకున్నారనుకోండి, జిరాక్స్ కోసం చాలామంది వస్తుంటుంటారు, లేదా హాస్పిటల్స్ కానీ ఇట్లా ఏదైనా కానీ ఆ ఫుడ్కి సంబంధించిందైనా కానీ ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా మీ కుటుంబంలో పితృదోషం ఉన్నటువంటిది కనబడుతుంది జాతకంలో. మీ నాన్నగారి వైపు 6 తరాలు, అమ్మగారి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయా కుటుంబంలో? దుర్మరణాలు అంటూ ఏమి, అంటే యాక్సిడెంట్ అట్లాంటిదా గురుగారు? అవునాయన. 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా? లేదు గురుగారు, మాకు తెలిసి నా ఏజ్ ఇప్పుడు 52 కదా, నాకు తెలిసి ఇప్పటి వరకు అంత పెద్ద యాక్సిడెంట్స్ అట్లాంటివి ఏం జరగలేదు. నాకే జరిగింది కానీ సేఫ్ అయ్యాను నేను. ఓకే, ఎందుకనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీలో పితృశాపాలు ఉన్నాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ మరణ మంచు దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు. అలాగే వాళ్ళ కుటుంబంలో చాలా మటుకు అన్ని దుర్మరణాలే. కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు భవిష్యత్తులో మంచి జీవితంలో ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి ఒకసారి పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. రైట్ గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే పితృదోషం అంటే ఏంటి, దాని గురించి ఒకసారి చెప్తారా? దానివల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? పితృదోషము అని అంటే ఇది ఒక 30 సంవత్సరాల కిందట ఎవరికీ కూడాను లేనటువంటిది. అంటే దాని శబ్దం ఎవరూ వినలేదు. ఎందుకంటే జీవన ప్రమాణంలో చాలా మార్పులు వచ్చాయి 30 సంవత్సరాల్లోనే. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో, అలాగే మానవుడికి అవసరాలు ఏ విధంగానైతే పెరుగుతూ వచ్చాయో, ఈ ప్రకృతి విధ్వంసం ఈ విధంగా అన్నీ జరగడము ఈ యొక్క పితృదోషానికి కారణమయ్యాయి. ఏ విధంగా జరిగింది? ఒక 30 సంవత్సరాల కిందట చూసుకుంటేనమ్మా ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని వెహికల్స్ లేవు. కాబట్టి మనుషులు కూడా చాలా గట్టిగా ఉండేవాళ్ళు. అంటే ఎన్ని కోట్ల అప్పు ఉన్నా కానీ మొండి ధైర్యంతో ఆ అప్పుని తీర్చుకున్నారు. ఇప్పుడు 10 లక్షల అప్పు ఉంటే కూడా దాన్ని తీర్చుకోలేక సతమతమవుతూ ప్రాయోపవేశం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ కానీ, అంటే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాతో చనిపోయిన, అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కుటుంబంలో జరిగిన, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉన్న, ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో అభివృద్ధి ఉండకపోయినా, కొంతమంది కుటుంబాలలో వివాహాలు అవుతాయి. ఆ సంవత్సరంలో వాళ్ళకు తెలిసినటువంటి ఒక 10-12 వివాహాలు అయ్యాయనుకోండి, వాళ్ళ కుటుంబంలో బంధువులు, స్నేహితులు. కొన్ని కుటుంబాలు బాగా జీవితంలో అభివృద్ధిలో ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏ ప్రయత్నాలు చేసినా ఉండదు. అలాగే కొంతమంది కుటుంబాలలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్తో పుడుతుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆటిజం పిల్లలకి ఇలాంటి దోషాలు అన్నమాట. ఇలాంటి దోషాలు స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఎవరైనా తరాల్లో చేసినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా పరిగణిస్తాయి. అలాగే గతించినటువంటి వాళ్ళకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా పితృశాపాలు. అంటే ఏంటి? పితృశాపం వల్ల కలిగేటువంటిది ఏంటంటే మానవుడి యొక్క జీవితంలో తాను ఏ పని అనుకుంటాడో ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోలేకపోతాడు. చిన్న పనికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఫలితం లభించదు. అంతేకాకుండా సకాలానికి పెళ్ళిళ్ళు కాలేకపోవడము, సంతానం కలగకపోవడము, ఇలా ఏ ప్రయత్నంలో కూడాను అభివృద్ధి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇది ప్రధానంగా పితృశాపము అని అంటే ఏదో తండ్రి పెట్టాడో తాత పెట్టాడో అని కాదమ్మా. 6 తరాలలో ఏవైనా దుర్మరణాలు మనకు తెలిసినటువంటి 2-3 తరాలు తెలుస్తాయి. ఇంకా పై తరాల్లో పెద్దవాళ్ళని అడిగితే మనకు తెలుస్తుంది.
కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా జీవితంలో అభివృద్ధి ఉండట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా అది పితృశాపమే. కాబట్టి ఆ పితృదోష నివారణకి జరిపించుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అనుకూలంగా ఈ రోజు నుంచి ఈ రోజు ఉదయం 7:30 తర్వాత నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయి పౌర్ణమి తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి. పితృదేవతలకి చాలా ప్రియమైనటువంటి కాలం ఈ యొక్క పితృపక్షాలు. ఈ పితృదోషము వేరు, పిండ ప్రదానము వేరు. కాబట్టి ఈ పితృదోషం అనేటువంటి విధానాన్ని సశాస్త్రీయంగా చేయించే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మంచి జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, చేయించుకునే వాళ్ళు మనలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి చక్కగా కూర్చోపెట్టి నియమంగా చేయించారు. ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువయ్యారు, చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి తూతూ మంత్రంగా స్పీడ్గా చేయించి పంపిస్తున్నారు. ఎందుకంటే అది కూడా బిజినెస్ యాక్టివిటీ లాగా మారిపోయింది. దీని దృష్టిలో పెట్టుకునే గత 10 సంవత్సరాల నుంచి మన ఆధ్వర్యంలో నిజాయితీగా శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అది మనం చేయిస్తూ వస్తున్నాం. ఈ పితృపక్షాలలో ఈ నెల 25 మరియు 30 తారీఖులో చేయించడం జరుగుతుంది. అన్ని దోషాలకెల్లా మహా పెద్దదైనటువంటిది పితృశాపం అన్నాను కదమ్మా, ఒక ఆటం బాంబు లాంటిది. కాబట్టి దాన్ని మనం చాలా కేర్ఫుల్గా మనం చేయించాలి. లేకపోతే ఏవైనా దోషం చేశామా, చేయించిన వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి కూడా ఫలితాలు రావు. పైగా రివర్స్లుగా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. ఇవి మా స్వానుభవంలో చూసాము. చాలామంది తెలియక మహారాష్ట్ర ప్రాంతంలో వెళుతున్నారు. తద్వారా ఏమవుతుందనంటే అక్కడ తాంత్రికంగా చేస్తున్నారు. కాబట్టి తాంత్రిక విధానం మనకు చెప్పబడినటువంటి సంస్కారము కాదు. కాబట్టి ఇప్పుడు తాంత్రిక పూజలు చాలామంది చేస్తున్నారు కదమ్మా. దశమహావిద్యలని, అస్సాంకి వెళ్ళి చేసే గౌహతి, కామాఖ్యలో ఇలాంటివన్నీ తాంత్రికంగా ఈ పితృదోషాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రీయబద్ధంగా దక్షిణాచార సాంప్రదాయంతో మంత్రబద్ధమైనటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు ఈ నెల 25, 30 తారీఖులో చేయిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. ఓకే గురువుగారు, ఈరోజు కాలసర్ప దోషం గురించి అలాగే పితృదోషం గురించి బాగా వివరించారు. బిగ్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసాం కదా, ఇది ఇవాల్టి గ్రహబలం కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపు గ్రహబలం కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.